హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు సాటర్డే కాబట్టి మా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం. ఇలా పూజ చేసుకున్న తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం. నాకంటే ముందు మార్నింగ్ నుండి మా పాప అయితే జేజపోదాం అనుకుంటూనే ఉంది. కాబట్టి తొందరగా మేము అన్ని పనులు చేసుకొని దేవుడి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దామని అయితే వెళ్తున్నాం. నేను మా పాప అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా శ్రీ సమేత ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళేసి దేవుడి దగ్గర మొక్కేసి ప్రసాదం తీసుకొని తినేస్తుంది. పప్పులు కావాలని అయ్యగారి దగ్గర తీసుకొని పప్పులు అయితే తీసుకుంటుంది. అయ్యగారి దగ్గర వెళ్ళేసి తీసుకొని తిన్నది. ఇంకా మేమైతే దేవుని దగ్గర దర్శనం చేసుకున్నాం. చూస్తున్నారు కదా శ్రీ సమేత ఎంత దూరం పోయి తింటుందో. మేమైతే ఇలా దర్శనం అయితే చేసుకున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి శనివారం కాబట్టి హనుమాన్ది స్పెషల్ అని అంటారు. ఇంకా చాలామంది కొందరు వెంకటేశ్వర స్వామిది కూడా స్పెషల్ అని చెప్తారు. కానీ ఎందుకో చాలామంది శనివారం అనేసరికి అందరూ చాలా బాగా భక్తితో నమ్ముతారు. ఎక్కువ మంది టెంపుల్స్కి కూడా వస్తారు. క్యాజువల్ టైం కంటే సాటర్డే థర్స్డే అనేది కొందరు చాలా పాటిస్తారనమాట. మండే కూడా. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా వెళ్ళి ఆ దేవుడి దగ్గర దర్శనం చేసుకొని గోత్రనామాలు ఇలా అర్చన చేయించుకొని దేవుని దగ్గర మొక్కేసుకొని మేమైతే ప్రశాంతంగా మొక్కి కొద్దిసేపు కూర్చొని వచ్చినాం. మీరు సాటర్డే రోజు ఇలానే చేస్తారా? ఎలా చేస్తారో ఎలా ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే ఇంకా వినట్లేదు. పప్పులు తినుకుంటూ అక్కడిక్కడ తిరుగుకుంటూనే ఉన్నది. టెంపుల్కి వచ్చినప్పటి నుండి ఇంకా హారతిని తీసుకోమంటే తీసుకుంది. హారతి తీసుకుంది, తీర్థం తీసుకుంది. ఇంకా మళ్ళీ అంబలకి వేస్తా అని చెప్పేసి అంబకి ఇన్నుంటే వేస్తుంది. అవి తింటాయి అంట. అంబ పోదాం అని గుడిలోనే ఇంకా బాపనోళ్ళకి ఇలా దానం చేస్తారు కదా, ఆ ఆవులు అనేది ఇక్కడే పెంచుతారనమాట వీళ్ళు. ఆ ఆవుల దగ్గర పోతా అంటది ఎప్పుడు అంబ అనుకుంటూ అరుస్తుంది అంబ అని. శ్రీసమిత అయితే మళ్ళీ ముందల వరకు పోయి బెదురుకొని వెనకైతే వచ్చేసింది పాపం. ఆమెకి ఇష్టం అంబ. తినబెడదాం అంటది, ఏమన్నా పెడదామని అంటది. ఇప్పుడు ఈ నుండి వేసి వస్తుంది చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.